తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ క్రాక్ డౌన్ 1.4 పేరుతో ఎన్నడూ లేని విధంగా భారీ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. 137 పోలీసు బృందాలు, 512 మంది సిబ్బంది ఏకకాలంలో రాష్ట్రంలోని వివిధ బ్యాంక్ శాఖలపై మెరుపు దాడులు చేసి సైబర్ మోసాలకు సహకరిస్తున్న అద్దె ఖాతాల గుట్టురట్టు చేశారు. నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ డేటాను విశ్లేషించిన పోలీసులు సుమారు 1888 అద్దె అకౌంట్లను గుర్తించారు. ఈ ఖాతాల ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మేర ఆర్థిక మోసాలు జరిగినట్లుగా తేలింది. ఈ ఆపరేషన్లో భాగంగా ఇప్పటి వరకు 549 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 626 మంది అనుమానితులను గుర్తించగా వారిలో 208 మందిని అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్టుల్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. కేవలం సామాన్యులే కాకుండా చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, లెక్చరర్లు, విద్యార్థులు కూడా కమిషన్ల ఆశకు లోనై తమ ఖాతాలను సైబర్ నేరగాళ్లకు అద్దెకి ఇచ్చారు. ప్రతి లావాదేవీపై కేవలం 5% కమిషన్ కోసం ఆశపడి నేరస్తులకు సహకరించినట్లుగా విచారణలో వెల్లడైంది. నిందితుల నుంచి దాదాపు 63 మొబైల్ ఫోన్లు, 208 బ్యాంక్ పాస్ బుక్లు మరియు చెక్ బుక్లను పోలీసులు రికవరీ చేశారు. అక్రమంగా ఖాతాలు తెరవడానికి సహకరించిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగులను సైతం పోలీసులు విడిచిపెట్టలేదు. బ్యాంక్ ఖాతాలను అద్దెకు ఇవ్వడం తీవ్రమైన నేరమని, దీనివల్ల కఠిన శిక్షలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.